89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేప్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. ముందుగా మీకు అలాగే మన వ్యూవర్స్ కి శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే శివయ్యని ఎంతమంది కొలుస్తూ ఉంటాము. అలాగే ఈ రోజు మరి ప్రత్యేక దినము శివరాత్రి కాబట్టి అసలు శివరాత్రిని ఎలా జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటాము మనము? శివుడు అంటే ఆశుతోషుడు, వెంటనే వరాలు ఇచ్చేస్తాడు. అవును, జస్ట్ ఒక గ్లాస్ నీళ్లు పోసి శంభో శంకర అంటే చాలు, మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు. అవును. అందువల్ల స్వల్పంగా చిన్నపిల్లాడు మనస్తత్వం, స్వల్పంగా చిన్న చిన్న వాటికి కూడా వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి శివుని అందరూ పూజ చేస్తారు. అది అంతా అంటూ ఉంటారు కూడా, శివుడు డైరెక్ట్ గా వరం ఇవ్వడు కానీ దారి చూపిస్తాడు అని. ప్రతి ఒక్క సమస్యకి ఆయన దారి చూపిస్తాడని కూడా అంటుంటాము. అది శివరాత్రి ప్రత్యేకంగా ఏంటి? ఆయన ఆది గురువు కాబట్టి దారి చూపిస్తాడు సమస్యలకు పరిష్కారం. శివరాత్రి అంటే జనరల్ గా మామూలుగా మానవులు మాత్రమే మనం పగలు తిరుగుతాం. అవును. రాత్రులు తిరిగేది ఎవరు? దేవతలు, రాక్షసులు, దెయ్యాలు, మొత్తం మిగతా మానవులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాత్రులే తిరుగుతారు, కిన్నర్లకి పురుషులు. అందుకని శివుడు అర్ధరాత్రి కరెక్ట్ గా 12 గంటలకి పుట్టాడు, లింగోద్భవ కాలం. అందుకని మనం శివరాత్రి అర్ధరాత్రి చేస్తాం. ఆ లింగోద్భవ కాలాన్ని శివరాత్రి అంటాం అనమాట. అంటే ఒకసారి ఏం జరుగుద్దంటే, బ్రహ్మదేవుడు నేను గొప్పని, విష్ణుదేవుడు నేను గొప్పని ఇద్దరు వాదన పెట్టుకుంటారు. వాదన పెట్టుకుని అది పెద్ద ఫైటింగ్కి వెళ్ళిపోతుంటే శివుడు పెద్ద శివలింగం, ఒక తేజస్సు ఉద్భవించింది. పుట్టి ఫస్ట్ ఒకళ్ళు దీని పైన నా టాప్ చూడండి, ఒకళ్ళేమో క్రింద చూడండి, బాటమ్ చూడండి, ఎవరు ఫస్ట్ చూసి వస్తే వాళ్ళకి నేను గ్రేట్ అని చెప్తానంటే, విష్ణుమూర్తి ఏమో కూర్మావతారం వేసుకుని క్రిందకి వెళ్ళిపోతాడు, ఈయనేమో హంస వేసుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇద్దరికి దొరకదు. ఆనెస్ట్గా విష్ణు వచ్చి నేను చూడలేదు సార్ అని చెప్పేస్తాడు శివుడికి. బ్రహ్మదేవుడు మాత్రం అబద్ధాలు చెప్పేసి నేను చూసేసానని చెప్పి ఆ శివుడి యొక్క జటాచోటం నుంచి వీళ్ళ అవస్థలు చూడలేక శివుడు జుట్టులో నుంచి ఒక మొగలి పువ్వు పడుతుంది, నవ్వుతాడు అనమాట. నవ్వుతో శివుడు నవ్వు నుంచి మొగలి పువ్వు పడుతుంది, మొగలి పువ్వు అయిపోతుంది. ఆ పువ్వు పడుతుంటే బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పు నాకు అంటాడు. అలాగే కామధేను ఆకాశం నుంచి క్రిందకి దిగుతుంది, ఆ ఆవుని నువ్వు సాక్ష్యం చెప్పు నాకు, నేను చూశానని అబద్ధం చెప్పంటే ఇద్దరు చెప్తారు. అందుకని శివుడు ఏం చేస్తాడంటే, మొగల పువ్వుని నువ్వు పూజకు పనికిరావని, అబద్ధం చెప్పావని పూజ నుంచి డిస్మిస్ చేశాడు. ఆవేమో తలకాయతో చూశాడని చెప్పి తోకతో లేదు నేను అబద్ధం ఆడుతున్నానని ఊపొద్ది, సై చేసింది. అందుకని ముఖం చూస్తే పాపం ఆవుది, వెనకాల తోకని చూడాలి, తోకకి పృష్టి భాగాన్ని పూజ చేసుకోవాలి. అందుకని శివుడు ఏం చేశాడంటే, బ్రహ్మదేవుడు అబద్ధం ఆడినటువంటి తలకాయని తీసి అవతల పడేస్తాడు. బ్రహ్మదేవుడికి కూడా ఇదివరకు 5 ముఖాలు, శివుడికి 5 లాగా ఒక తలకాయ ఉండదు. అండ్ నీకు పూజలు ఉండవరా భయ్ అని చెప్పేసి చెప్పిచ్చేసాడు. అందుకనే బ్రహ్మదేవుడిని కలియుగంలో ఎవరో పూజారు. అయితే ఈ శివరాత్రి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఆ సమయంలో లింగోద్భవ కాలం, ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. శివుడు పుట్టాడు కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఉదయమే నిద్ర లేవాలి, చక్కగా సూర్యోదయానికంటే ముందు తలంటి స్నానం చేసుకోవాలి, శుభ్ర వస్త్రాలు. ఏ టైంకి మనం లెగాలి, ఏ టైంకి ఇంట్లో దీపం పెట్టుకోవాలి? ఉదయం ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ మారిపోయింది. తెల్లవారుజాము 3 గంటలకే నిద్ర లేచేస్తున్నారు మనం చెప్పకుండానే. అంత అవసరం లేదు, కనీసం 5 గంటలకి నిద్ర లేవాలి. లేచి చక్కగా వాళ్ళు 6:30కి ఆ ప్రాంతానికి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. తర్వాత శుభ్ర వస్త్రాలు, శివరాత్రి రోజున తెల్లని వస్త్రాలు, లైట్ కలర్స్ డ్రెస్సులు వేసుకొని అక్కడ కల్లాపు ముగ్గులు, ఆవుమయం ఉంటే కనుక గోమయంతో ఆవు పెడతో అలికేసి చక్కగా ఒక గుడ్డ వేసి, తెల్లని గుడ్డ, దాని మీద బియ్యం వేసి దానిపైన నవగ్రహాలన్నిటిని పెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టుగా, అలాగే అంటే ఒక తమలపాకు, ఎండు ఖర్జూరము, పసుపు కొమ్ము, రూపాయి బిళ్ళ, ఏదో ఒక పుష్పం, అలాగే ఒక కలశాన్ని పెట్టి ఆ కలశానికి ఒక జాకెట్ గుడ్డ, తెల్లని జాకెట్ గుడ్డ పెట్టి శివుడికి చక్కగా అందులో నీళ్లు కానీ లేకపోతే ఈ యొక్క బియ్యం సగం కానీ వేసి కలశానికి పెట్టుకోవాలి. పెట్టుకొని శివుడు భూతనాథుడు, నవగ్రహాలకి అధిపతి, అయిన అష్టదిక్పాలకి అధిపతి కాబట్టి ఆ శివరాత్రి రోజున అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి ముందు తలుచుకుంటాం. తలుచుకున్న తర్వాత శివుడికి పూజ చేస్తాం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వన్యనయనం, వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆయన మృగ చర్మాన్ని ధరించుంటాడు, లేడి చర్మాన్ని. అంటే అది వరం అడిగింది కాబట్టి ఆ పులి చర్మము, ఆ పులి ఆ లేడి చర్మాలు ఆయన ఎందుకు వేసుకుంటాడంటే ఆ జంతువులు చచ్చిపోయేటప్పుడు శివ నన్ను ధరించు నాకు మోక్షం వస్తుంది అన్నాడు కాబట్టి వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న మానవులు ఏం చేస్తున్నారు, శివుడు వేసుకుంటున్నారని నక్కలు చూసి కుక్కలు వాతలు పెట్టుకున్నట్టుగా వీళ్ళందరూ ఏం చేస్తారు, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నాయంటారు. అలా ఆ పులిలాగా చారలు రావాలని అలా శివుడు వేసుకుంటున్నాడని మనం కూడా పులి చర్మాలు లేడి చర్మాలని అమ్ముతారు. అవి వేసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని జైల్లో పెట్టేస్తారు. లేకపోతే కుక్క చర్మాలు బయట అమ్ముతారు లేడీ రంగు వేసి, అవి పెట్టుకొని చేసుకుంటాం మనం. అవేం అవసరం లేకుండా నేను ఉపవాసం ఉంటాను స్వామి ఈ రోజు అని శివుడికి ఇష్టమైన 2 ఆ రోజు ఉపవాసం చేయాలి. కంప్లీట్ మార్నింగ్ నుంచి రాత్రి దాకా నిర్జల ఉపవాసం, నీళ్ళు కూడా నిర్జల అంటే వితౌట్ వాటర్. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ లో దొరికే ఫ్రూట్స్ అన్ని కొనేస్తారు అనమాట. కొనేసి రేట్లు భయంకరంగా 1000 రూపాయలు అమ్మేస్తారు అంత రేట్లు. ఈ సందర్భంగా నేను ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళందరికీ అరే నాయన మీరు 2000 అమ్మినా కూడా కొంటారు వాళ్ళు, అమ్మేసేయండి అని మనం చెప్పొచ్చు, పోనీ వాళ్ళన్నా బాగుపడతారు. భోజనానికి సరిపడేంత ఫ్రూట్స్ కొనేస్తారు, కొనేసి జ్యూసులు తాగుతారు. పాపం షుగర్ పేషెంట్లు ఉంటారు, తిండికి ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలకు ఉంటారని ఎగ్జామ్షన్ ఇచ్చింది, మీరు తాగండి నాయన అని. ఏమి లేకపోతే ఒంటిపూట భోజనమో లేకపోతే ఫ్రూట్లో తినండి అంటే మన వాళ్ళు ఏకంగా కిలోలు ఫ్రూట్స్ తినేస్తారు. బాగుంది. ఇకపోతే రాత్రి చక్కగా మీరు శివనామస్మరణతో జాగరణ చేయండి. అయితే గురుగారు మీరు ఉపవాసం గురించి మనం మాట్లాడుకుంటే ముందు కూడా అంటే మీరు చెప్పారు ఎర్లీ మార్నింగ్ 5 చేసి 6:30 కల్లా మనం దీపారాధన కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని. అయితే ఆ రోజు ప్రత్యేకంగా అందరూ మాక్సిమం 99% కూడా ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు చాలా మంది ప్రత్యేకమైన రోజు కాబట్టి ఎలాంటి నామస్మరణలు కానీ శివయ్యకి ఎలాగా ఇష్టమైన పద్యాలు కానీ ఇలాంటి పూజలు ఇంకా ఏమైనా చేసుకోవచ్చా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే ఈ మంత్రంతోనే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించి పడేశాడు ఈ చిన్న మంత్రంతో ఇంద్రకీలాద్రి పర్వతం మీద. ఎవరన్నా మనల్ని చేయొద్దని అంటున్నారా? మనం కూడా అలా చేస్తే మనకు కూడా పాశుపతాస్త్రం వస్తుంది. కానీ మనం నిజంగా వస్తుందా శివుడు మంత్రంతో అని మనం అనుకుంటాం. కానీ అర్జునుడు అలా అనుకోలే, నాకు వస్తుంది అని పట్టుదలగా చేశాడు. ఆ విధంగా ఆ రోజంతా కూడా శివుడిని తలుచుకుంటూ ఉండాలి. పార్వతి అమ్మవారు జగతపితరం వందే శివపార్వతులు ఇద్దరు కూడా తల్లి తండ్రి. అవును. కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ శివపురాణమో లింగపురాణమో ఏవో ఒక పురాణాలు చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు రాత్రి శివనామస్మరణతో భజనలు చేసుకుంటారు. ఇదివరకు రోజుల్లో బాగా భజనలు చేసేవారు. ఇప్పుడు కనీసం యూట్యూబ్ లో అయినా పెట్టుకోవచ్చు కదా, ఏదో శివనామస్మరణ లేదా వీళ్ళు చేసుకోవడం. సినిమాలు చూస్తారు వీళ్ళు. పోనీ శివుడి సినిమా చూడొచ్చు కదా, భూకైలాస్ ఇలాంటి ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉన్నాయి, అవి చూడరు. ఏవేవో సినిమాలు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే జాగరణ చేయమన్నారు కాబట్టి మనం మెలకుగా ఉంటున్నాం, అంతేకాని దైవనామస్మరణతో చేస్తున్నాము అని ఉండదు. అందుకని ఆ రోజు ఏం చేయాలంటే చక్కగా పూజ కూడా శివుడు పూజ చాలా ఈజీ. ఒక గ్లాస్ నీళ్లు పోసేసి చిన్న కలసంతో ఓ మారేడాకు పెట్టేసి ఓం నమ శివాయ అని పారిజాత పుష్పాలు, తర్వాత ఈ యొక్క చామంతి పుష్పాలు, మల్లె పువ్వులతో, బ్రహ్మదేవుడే మల్లె పువ్వులతో పూజ చేస్తాడు కాబట్టి మల్లీశ్వరుడు అన్నారు. ఈ విధంగా 2 అయితే శివయ్యకి బాగా మల్లెపూలు అంటే ఇష్టం. నిజంగా ఆ రోజు మల్లెపూలతో పెట్టుకుని చేయొచ్చు. రైట్. అలాగే ఇంకొకటి గురుగారు, ఆ రోజు మనం పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఎలాగో ఆబ్వియస్లీ టెంపుల్స్ కి వెళ్తుంటాం. అక్కడ టెంపుల్ కి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఏ టెంపుల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు. ఆ రోజు వెళ్ళకూడదు కూడా శివరాత్రి రోజున. ఎందుకనంటే కుంభమేళాకి వెళితే జనం అంతా ఏమైపోయారు, రష్ ఉన్నప్పుడు వెళ్ళకూడదమ్మా. అక్కడ ఇతరులకు అందరూ అదొక చాదస్తంగా తయారవుతుంది. శివరాత్రి రోజున భయంకరమైన జనం వెళ్తారు. చిన్న పిల్లలు పాపం తలుపు సందుల్లో తలుపు వేలు పెడితే ఆ రాపిడ్ లో ఆ చెయ్యి విరిగిపోతుంది. ఎవరు చెప్పారు అసలు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళమని? ఎవరు చెప్పలే. విష్ణు దేవాలయానికి వెళ్ళొచ్చుగా, ఖాళీగా ఉంటాయి కదా. కొంతమంది శివుడి దేవాలయానికి, కొంతమంది విష్ణు దేవాలయానికి వెళ్ళొచ్చు కదా. కాబట్టి దేవాలయంతో సంబంధం లేదు, వీళ్ళంతా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన ధర్మాలు చేయాల, అనాథ పిల్లలకి, భిక్షగాళ్ళకి, పేదవాళ్ళకి. ఇది మెయిన్. మన స్వహస్తాలతో వండి పెట్టాలి. అన్నదానాలు చేయొచ్చు, భూదానాలు, స్వర్ణదానాలు, వస్త్రదానాలు, ఏ కావలసిన కాఫీలు, టీలు కూడా దానాలు చేయొచ్చు. ఏ దానమైనా చేయొచ్చు. చివరిగా మనం ఉపవాసం ఉంటాం కదా గురుగారు, అది ఏ టైం నుంచి ఏ టైం క్లోజ్ చేస్తే బాగుంటుంది? క్లోజ్ చేశాక ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అర్ధరాత్రి కరెక్ట్ గా 12 గంటల దాకా ఏం తినకూడదు.
ఉదయం పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి 5 గంటలకు లేచిన వాడికి 5 నుంచి, తెల్లవారుజాము 3 గంటలకే లేచేవాడు 3 గంటల నుంచి అర్ధరాత్రి 12. మర్నాడు 12 గంటల 1 నిమిషం నుంచి కుంభకర్ణుడి లెవెల్లో తినేయచ్చు, అందరూ తినొచ్చు. ఆ మర్నాడు నుంచి ఈ ఉపవాసం అంతా పోయి ఫ్రూట్స్. అందుకని దీన్ని కూడా తిండి తినే విధానం కూడా ఉంది. వీళ్ళు డైరెక్ట్ తినేయకూడదు. వీళ్ళు ఏం చేయాలంటే ముందు నింబు వాటర్ బాగా తాగాల, ఉప్పుతో కలుపుకున్న నింబు వాటర్. మోషన్ అవ్వాలా, అయిన తర్వాత ఒక స్టాప్ చేయడానికి ఒక అరటిపండు తినాలి, తర్వాత కిచిడి తినాల, ఫ్రూట్స్ అవి. ఇది పద్ధతి. ఈ రకంగా చేస్తే తెలిసి చేసినా తెలియక చేసినా మారేడాకు మహాభక్తులందరికీ కూడా మనకి మోక్షం వచ్చింది. మనం కూడా స్టార్స్ అయిపోతాం. మనం కంపల్సరీ శివపురాణంలో లింగపురాణంలో చెప్పబడి ఉందమ్మా. రైట్. ఈ చివరికి ఇందాక చెప్పారు వస్త్రం గురించి. ఏ కలర్ లో వస్త్రాలు వేసుకోవచ్చు? తెలుపు రంగు వస్త్రము, లైట్ కలర్స్ వస్త్రాలు మనం దానం చేసుకోవాలా, అవే ధరించాలా. శివుడికి తెలుపు అంటే ఇష్టం అన్నమాట. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే అమ్మా.